28వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. ఈ ఉదయం వేళ మనం నేర్చుకునేటువంటి వర్తమానం ఏంటంటే, రక్షించబడతావా, శ్రమల్లో పడతావా అనే దాని మీద మనము నేర్చుకోబోతున్నాం. చూడండి, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు వీళ్ళలో పడిపోతాడు. చూడండి, మనం ఎప్పుడు కూడా అంటే ఇక్కడ ఒక మాట ఉన్న చూడండి, నిత్యము భయము కలిగి, సర్వశక్తిమంతుని విషయంలో నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు, జీవించేవాడు, నడిచేవాడు ధన్యుడు. ఆయన హల్లెలూయా. అంటే నిత్యము సర్వశక్తిమంతునికి ఏం చేయాలి చెప్పండి? భయపడి నడవాలి. ఆయనంటే నువ్వు నిత్యము భయమే కలిగి ఉండాలి. ఏదో శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు భయపడిపోయి, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు భయపడిపోయి ఏదో భక్తి చేసి ప్రార్థన చేసి అలా చేసి ఇలా చేసి ఆ సమస్య, ఆ కష్టము, ఆ శోధన తొలగిపోగానే మరలా సర్వశక్తిమంతుడు అంటే భయం లేకుండా జీవిస్తూ ఉన్నారు చూసారా? అది నిత్యము భయం అన్నదాన్ని. అది ఫరో లాంటి భయం అన్నమాట. ఫరో కూడా ఏం చేసేవాడు చెప్పండి? కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, లేకపోతే ఆ యొక్క వడగండు పడినప్పుడు మోషే మా గురించి ప్రార్థించి ఆ తొలగిపోగానే ఏమైపోయాడు చెప్పండి? మళ్ళీ మామూలే. అలాగ మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే, నిత్యము భయం కలిగి ఉండకుండా వారి యొక్క పరిస్థితులను బట్టి ఏదో భయపడి ఆ తర్వాత మరలా కఠినత్వంతో జీవిస్తూ ఉంటారు. కానీ వాక్యం వాళ్ళకి చెప్పడం లేదు. బైబిల్ ఏం చెప్తుంది? నిత్యము సర్వశక్తిమంతుని యెడల భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, అప్పుడు వాడు రక్షించబడతాడు. అదే హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడతాడంటే శ్రమలో పడిపోతాడు. ఈ హృదయాన్ని కఠినపరుచుకునేవాడు అంటే ఎవరు? వాడు భయం లేనివాడు. సర్వశక్తిమంతుడు అంటే భయం లేనివాడు. అందుకని బైబిల్ ఏముందండి? ఎవరైనా భయపడితే నాకు భయపడాలి, ఎవరైనా దిగులు పడితే ఆయన కోసం నా కోసం దిగులు పడాలని ఆయన గురించి బైబిల్లో రాయబడింది. ఆయన హల్లెలూయా. కాబట్టి నీవు సర్వశక్తిమంతునికి భయపడినప్పుడే వాక్యానికి లోబడి నువ్వు నడుస్తావు. అందువల్ల సర్వశక్తిమంతునికి భయపడి నీవు నడిచినప్పుడు రక్షించబడతావు. ఎందుకంటే నీవు సర్వశక్తివంతుని కనుక భయపడకపోయినట్లయితే, ఆ భయం లేనట్లయితే నీవు లోబడ. హృదయం కఠినమైనప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? మనిషి వాక్యానికి లోబడు. ఎన్నిసార్లు చెప్పినా కానీ నేను ఇలాగే ఉంటాను, నేను అలాగే చేస్తాను, మీరు ఎన్నిసార్లు అయినా చెప్పండి, మీ చెప్పడం మీదే, నేను ఇలాగే జీవిస్తాను అనే టైప్ ఉన్న చూసారా? వాళ్ళకి సర్వశక్తిమంతుని యొక్క భయం లేదు. ఇలాంటి వాళ్ళందరూ ఏమైపోతారు చెప్పండి? ఉగ్రతలో పడిపోతారు. అందుకే పౌలు గారు కూడా చాలా సందర్భాల్లో చాలా భయముతో జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. కాబట్టి సర్వశక్తిమంతునికి ఎవరైతే భయపడుతూ ఉంటారో వారే పరిశుద్ధాత్మ కలిగిన వారు. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు సర్వశక్తిమంతుని భయపడతారు. సర్వశక్తిమంతుడు అని ఎవరు? వాక్యం.
వాక్యానికి భయపడతారు. పరిశుద్ధాత్మ కనుక లేదనుకోండి, ఆ వ్యక్తి వాక్యానికి భయపడడు. ఏ ఏ కాలంలో అయినా కానీ, ఏ వర్తమానికుడైనా కానీ, ఆయన చేత పంపబడినటువంటి పిలువబడిన వర్తమానికుడు వాక్యం ఏం చెప్తుందో దాన్నే చెప్తాడు. నీవు అక్కడ ఆ వర్తమానికుడు మాట కాదు నువ్వు వింటుంది, అది వాక్యాన్ని వింటున్నావు. ఆయనకి నేను లోబడేది ఏంటి అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు అక్కడ సేవకుడు కాదు, నువ్వు లోబడుతుంది. ఎవరికి లోబడుతున్నావు? వాక్యానికి నువ్వు లోబడుతున్నావు. ఆయన వాక్యానికి లోబడమే ఆయనకి లోబడడం. అదే మీ యజమానులు కూడా మీరు లోబడి ఉండడని బైబిల్లో రాయబడి. కాబట్టి పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? వాక్యానికి భయపడిపోయి విధేయత చూయిస్తారు. అందుకని మీరు యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం చూడండి. అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యావే సెలవిస్తున్నాడు. ఎవడు ధీరుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వారినే నేను దృష్టిస్తున్నాను. కాబట్టి వాక్యమును విని ఎవరైతే వణుకుతుంటారో, భయపడుతుంటారో వారినే నేను దృష్టి ఉంచి ఉన్నాను అంటే సర్వశక్తివంతునికి ఎవరు భయపడుతుంటారో వారి మీద ఆయన తన దృష్టి ఉంచుతాడు. సర్వశక్తివంతునికి ఎవరు భయపడుతుంటారో వారి మీద ఆయన ఏం చేస్తాడు చెప్పండి? దృష్టి ఉంచుతాడు. అందుకని వాక్యం విన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? భయపడతారు. ఆ భయపడి వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యానికి ఇదే చూపిస్తారు, లోబడతారు. ఆ లోబడినప్పుడే రక్షించబడతారు. కాబట్టి వాక్యముని విని కూడా ఏమాత్రం భయం లేకుండా ఏదో ఆచారంగా వచ్చి ఆదివారం కాబట్టి అందరూ వాళ్ళ చర్చికి వెళ్తున్నారు కాబట్టి మనం కూడా ఏదో సత్యపడుతున్నారు కాబట్టి మనం కూడా ఈ చర్చికి ఏదో వచ్చాము, అందరూ వస్తున్నారు కాబట్టి అని నువ్వేదో అలవాటుగా వచ్చేసి ఆ వాక్యం విని వెళ్ళకపోతే ఏమైద్దో అని విని వచ్చి వాక్యం విని దాన్ని అనుసరించకుండా నీవు కఠినపరుచుకొని నీ ఇష్టం వచ్చినట్లు కనుక జీవిస్తూ ఉన్నట్లయితే నువ్వేమైపోతావు అంటే ఉగ్రతమై. ఎందుకంటే రెండు ఉన్నాయి ఇప్పుడు. ఒకటి నీవు రక్షించబడవా, లేకపోతే శ్రమలోకి వెళ్ళిపోవడం. కారణం ఏంటంటే వేకు నక్షత్రం తరువాత శ్రమకాలం ఉన్నది తప్ప, మోషే ఏలియాలు ఉన్నారు తప్ప మరొకటి. ఎందుకంటే నీశ్వరుడు గారి మధ్యాకాశానికి వస్తాడే తప్ప భూమి మీదకి ఆయన రాడని లేఖనాలు ఘంటాపదంగా చెప్తూ ఉన్నాయి. కాబట్టి సర్వశక్తివంతుని యొక్క విషయములో నిత్యము భయం కలిగి ఎవరైతే ఉంటారో వారు మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటారు. సర్వశక్తివంతుని యొక్క భయం లేకుండా హృదయాన్ని కఠినపరుచుకుని ఉండేవారు వారు ఏమైపోతారు? ముగ్గురులో పడిపోతారు. అందుకని సర్వశక్తివంతుని భయం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఏదైనా వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దానిని తెలియజేసినప్పుడు, హెచ్చరించినప్పుడు ఆ వ్యక్తి పశ్చాత్తాపడతాడు. భయపడి సర్వశక్తివంతుడికి అయ్యో నేను పాపం చేశానే, నేను వాక్యానికి వ్యతిరేకంగా జీవించానే. ఆ భయపడి పశ్చాత్తాపడి ఏం చేస్తాడనంటే నాయన నన్ను క్షమించు నాయన, నేను ఆ విధంగా నడిచినందుకు నన్ను క్షమించు నాయన అని పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపడి ఆ పాపాన్ని ఏ ఆజ్ఞ మేరలేదన్నట్టుగా, నేను నా మాటల్లో ఏ దోషాలు లేవన్నట్టుగా, నా క్రియల్లో ఏ దోషములు లేవన్నట్టుగా, నా ఆలోచనలో ఏ దోషములు లేవన్నట్టుగా నీవు పశ్చాత్తాపడకుండా నీ సొంత ఆలోచనలతో, నీ సొంత జ్ఞానంతో నీ యొక్క పాపక్రియలు అలాగే పెట్టుకొని నువ్వు అదే విధంగా ఉన్నట్లయితే నీవు ఉగ్రతలపై. అందువల్ల నాయనా పరీక్ష నాకు దయచేయించు. అందుకని
ఆ యొక్క ఎందుకంటే పశ్చాత్తాపడని కఠిన హృదయము ఆ యొక్క బైబిల్లో కయ్యూలు కలిగి ఉన్నాడు. అతను వాక్యానికి భయపడాల, సర్వశక్తి మంత్రులు భయపడాల. భయపడిన వాడు ఎట్లయితే నిజంగా నాయనా నేను ఈ వాక్యానికి వ్యతిరేకంగా నేను నీకు తీసుకుని రావలసిన వాటిని నేను తీసుకొని వచ్చినట్లయితే నన్ను క్షమించు నాయన, నిజముగా నన్ను క్షమించు నాయన అని ఆ కయ్యూను ఆయన ఆ బలి అర్పణని తిరస్కరించినప్పుడే పశ్చాత్తాపడేవాడి. పశ్చాత్తాపడకుండా ఏం చేశాడు చెప్పండి? నీకు ఏమేలంటే ప్రేమ, నేనంటే ప్రేమ లేదు అనుకొని తను తాను కఠినపరుచుకొని అతడు విధేయుడు కాకుండా తిరగబడ్డాడే తప్ప ఏమాత్రము కూడా పశ్చాత్తాపడలేదు. పశ్చాత్తాపడే స్వభావం లేనివాడే కఠిన హృదయం కలిగిన వాడు, భయము లేనివాడు, పాపాన్ని విడిచిపెట్టాడు. తను ఏది చేశాడో అదే కరెక్ట్, తను చెప్పిందే చెయ్యాలి. చేయకపోతే అంటే సర్వశక్తి మంత్రులు కూడా తన మాట వినాలి, తను చెప్పినట్టే నడవాలి అనే ఉద్దేశం కలిగిన వాడు, అదే అభిప్రాయం కలిగి ఉన్నాడు. కాబట్టి నేనేం చేసుకొచ్చానో దాన్ని అంగీకరించాలి, కానీ ఆయన చెప్పింది నేను చేయాలా ఏంటి? ఇది దయ్యం యొక్క ఆత్మది, అది దురాత్మది. అందువలని ఆ కయ్యూను ఆయన మీద కోపగించుకొని మూతి ముడుచుకొని ముఖం ముడుచుకొని వెళ్ళిపోయాడు. ఈ మూతి ముడుచుకోవడం ముఖం ముడుచుకోవడం అనేది కయ్యూనే కాదు, ఆహాబు కూడా కలిగి ఉంటాడు. ఆ ద్రాక్ష తోట ఇవ్వలేదని, ఇది నాబోతు ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష తోట ఇవ్వలేదని, అది మా పితరుల స్వాస్థ్యం, అది ఇవ్వడానికి కుదరదు అన్నప్పుడు అలాగా అది మంచిది అని అనకుండా నేను రాజుని కాబట్టి నేను నాకే ఎదురు చెప్తావా, నేను అడిగితే నాకు ఇవ్వాలి కదా అని అది ఇవ్వలేదని కోపం పెట్టుకుని ఏమండి అబద్ధ సాక్షిని పెట్టి రాజును దూషించినట్టుగా నాబోతుని ఏం చేశారు చెప్పండి? చంపేయించి. ఎంత కఠిన హృదయము, జాలి కనికరము భయము పరిశీలు సత్యకాలు ప్రధానాయకులు సిలువేయము అని నడుస్తున్నారు. రాతి హృదయము, కఠిన హృదయము, వాక్యం అంటే భయము లేదు వారికి. జాలి కనికరము కలిగిన వ్యక్తి సర్వశక్తి మంత్రి భయభక్తులు కలిగి ఉంటాడు. అతడు భయము సర్వశక్తి మంత్రి భయభక్తులు కలిగిన వ్యక్తి జాలి కనికరము ప్రేమ క్షమించే గుణము ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటాడు. కానీ వారు క్రూరంగా ప్రవర్తించారు, క్రూరంగా చెప్పారు. ఏలియా చెప్పాడు, నాబోతుని యొక్క రక్తమును ఏ కుక్కలైతే నాకాయో అదే కుక్కలు యెజబెలు యొక్క రక్తమును కూడా నాకుతాయి. ఆ యెజబెలు ఏ మాత్రము కూడా పశ్చాత్తాపడలేదు. ఆమె హేయమైన క్రియలను బట్టి, ఆమె చేసిన కీడు కార్యమును బట్టి ఏ మాత్రము కూడా ఆమె పశ్చాత్తాపడలేదు. ఆమె సర్వశక్తి మంత్రిలో భయం కలిగింది కాదు. సర్వశక్తి మంత్రిలో భయం కలిగిన వ్యక్తి ఆమె హింసించడు, చంపడు, ద్వేషించడు, అసూయ కలిగి ఉండడు, క్రోధము కలిగి ఉండడు, కక్ష కలిగి ఉండడు. అతడు జాలి కనికరముతోనూ ప్రేమతోనూ నిండిన వాడై నవీన స్వభావముతో అతడు ఉంటాడు. ఆయన వాక్యం చేత నిండిపోయి ఉంటాడు. హృదయం పాటలతో నిండిపోయి ఉంటుంది. మాట ఎందు క్రియ ఎందు సమస్తము ఆయన నామం పేరట చేస్తూ ఉంటాడు. ఆయన ఆమె రాతి హృదయం అది. ఆమె పశ్చాత్తాపడలేదు. సౌలు రాజు సర్వశక్తి మంత్రులు అమాలేకీలందరూ హతమార్చింది రమ్మని చెప్పాడు. ఆ యొక్క సమయంలో సౌలు రాజుకి అదే విషయాన్ని చెప్పాడు. కానీ సౌలు రాజు ఏం చేశాడనంటే జనులకు జడిశాడు, జనులకు భయపడ్డాడు, జనుల యొక్క సలహా తీసుకున్నాడు. సమూయేలు ఏమి చెప్పాడు దాన్ని చెయ్యాలి. కానీ ఆ జనులు అన్నారు, సౌలు రాజు అలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే అలా బాగుంటుంది, అలా కాదు ఇలా బాగుంటుంది, రకరకాల మాటలు చెప్పారు. వారు చెప్పినట్లుగా చేశాడు, వాక్యాన్ని వ్యతిరేకంగా నడిచాడు. అతడు సర్వశక్తి మంత్రులు సంతోషపరుస్తున్నాడు అనుకున్నాడు.
జనుల్ని సంతోషపరుస్తున్నాడు అనుకున్నాడు. అది సర్వశక్తిమంతునికి నచ్చల. నువ్వు రాజుగా ఉండడానికి నువ్వు పనికి రావని చెప్పాడు. ఆయన ఆయన భయభక్తులు కలిగిన వ్యక్తి ఆ యొక్క ప్రవక్త అయినటువంటి సమూయేలు ఏమి చెప్పాడు దాన్ని నెరవేరుస్తాడే తప్ప ఆయన మాటల్లో దేన్ని కలపడు, దేన్ని తీసివి. ఎవరి మాటలు తీసుకోవడం. సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడో దాన్ని చేస్తాడు. అతడు సర్వశక్తిమంతుడిలా భయభక్తులు లేవు కనుకని అతడు కీడులో పడిపోయాడు, పాపంలో పడిపోయాడు. అతడు జనులు చెప్పినట్టు నడిచాడు. అందుకని జనులు ఏమనుకుంటారు ఏమిటో అని జనులకు భయపడుతూ ఉండేవాడు. అందును బట్టే జనుల సలహా కూడా తీసుకున్నాడు. వాళ్ళ మాట కూడా తీసుకుంటే బాగుంటుంది, వీళ్ళ మాట కూడా తీసుకుంటే బాగుంటుంది. వీళ్ళు ఏం చెప్తారో చూద్దాం అనుకుని ఆ విధంగా సొంత బుద్ధితో సొంత ఆలోచనతో ఆ విధంగా తీసుకునడం వల్ల అతడు నిరాకరించబడ్డాడు. నిరాకరించబడినప్పుడు కనీసం ఏమాత్రం కూడా పశ్చాత్తాపడలేదు. గతం ఉందండి, అతను ఏమాత్రం కూడా పశ్చాత్తాపడలేదు. మనుషులు ఈనాడు మనం చాలా క్రియల్లో వాళ్ళ మాటల్లో మనం చూస్తుంటాం. నోరు జారుతారు, వాళ్ళ విషయంలో వీళ్ళ విషయంలో నోరు జారుతారు. అది వాక్యానికి వ్యతిరేకమైనప్పుడు ఏమాత్రం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి క్షమించండి, నేను ఈ విధంగా మీ విషయంలో నోరు జారని ఏమి అనను. కఠినంగానే జీవిస్తారు. వాక్యం అంటే బైబిల్ అని వీళ్ళకి. వాక్యానికి భయపడే వ్యక్తి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు నోటి మాటల్లో కానీ క్రియల్లో కానీ వారికి ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి వాడు క్షమించమని వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తారు. అది సర్వశక్తిమంతుని ఎడల భయభక్తులు కలిగిన చేసే వ్యక్తి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుని ఎడల భయం లేని వ్యక్తి హృదయాన్ని కఠినపరుచుకుని అలా కొనసాగుతూ ఉంటాడు. హృదయాన్ని కఠినపరుచుకుని అలా కొనసాగుతూ ఉంటాడు. అది వాడు కీడులో పడిపోతాడని బైబిల్ చెప్తా ఉంది. అందుకనే సర్వశక్తిమంతుని భయం ఉన్నట్లయితే అది వాక్యమును ప్రకారంగా ప్రవర్తించేలాగా చేస్తాయి. వాక్యమును అనుసరించేలాగా చేస్తాయి. అది వాక్యమునికి విరోధముగా నడవనివ్వదు. అందుకనే పరిశుద్ధాత్మను అతను దాటి వెళ్ళలేదు. పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలో, పరిశుద్ధాత్మ యొక్క కట్టుబాటులో అతను నడుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా నికోలైతుల బోధన అంటే మానవ కట్టుబాట్లతో కూడినటువంటిది. అది అందుకనే మనం ఎప్పుడు కూడా మనుషుల యొక్క కట్టుబాట్లలో మనం నడం. నీవు కూడా లోక మనుషులు లేకపోతే మనుషుల యొక్క స్వాధీనంలో ఉండి కాదు, నీ పరిశుద్ధాత్మ ప్రకారముగా అనగా ఈ కాలం పరిశుద్ధాత్మ బోధించిన రీతిగా నువ్వు నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారు అలా చెప్పారు కాబట్టి నేను ఇలా నడుస్తున్నాను, వీరు ఇలా చెప్పారు కాబట్టి నేను ఇలాగ నడుస్తున్నాను, వారు ఎలా చెప్పారు కాబట్టి నేను ఇలాగ నడుస్తున్నాను కాదు. పరిశుద్ధాత్మ ఇలాగ నాకు బోధించింది కనుక నేను ఈ విధంగా నడుస్తున్నా. పరిశుద్ధాత్మ ఇలాగ సెలవించింది కనుక పరిశుద్ధాత్మను బట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఓ నీ నడవడిలో, నీ మాటల్లో, నీ జీవితంలో ఆ పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు నీ నాయకుడైన పరిశుద్ధాత్మని గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు నాయకుడు ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ నక్షత్రమే పరిశుద్ధాత్మ. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యానికి భయపడి నువ్వు నడవాలి, మనుషులకు భయపడేవాడు. బైబిల్ చెప్తుంది తొందరపడి నడిచేవాడు దారి తప్పుతాడు. ఇలా తొందరపడి ఈనాడు దుందుడుతనం ఎక్కువైపోయింది, తొందరపాటుతనం ఎక్కువైపోయింది, టెక్నాలజీ జోడైంది, మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రార్థనతో నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఏదైనా చేయబోయే ముందు, పని ప్రారంభించబోయే ముందు, మాట్లాడబోయే ముందు ఆవేశంతో మాట్లాడడం కాదు, తొందరపడి ఏదో ఒకటి మాట్లాడడం కాదు, ప్రార్థించాలి. ఆయన సన్నిధిలో కనిపెట్టు.
ఆయన సన్నిధిలో మొరపెట్టు. ఆవేశంతోనూ తొందరపాటుతోనూ కాదు, కనిపెట్టు, ప్రార్థించు. ఆయన నడిపించిన ప్రకారం నడు. ఆ ప్రార్థనలో నీతో ఆయనతో మాట్లాడతాను. ఆ మాట్లాడిన ప్రకారం నువ్వు చేయాల్సిందే. అది వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఏదైనా మాట్లాడితే అది వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. అది ఈ కాలం దగ్గర వాక్యములకు ముడిపడి ఉండాలి. ఆయన నామం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ కాలం దగ్గర వాక్యమే నిన్ను రక్షిస్తుంది. ఆ కాలంలో కూడా నిన్ను రక్షించదు. ఆ కాలంలో ధర్మశాస్త్రము నిన్ను రక్షించదు. కానీ అప్పుడు నుండి ఆ కొత్త నిబంధన పోస్తులు యొక్క బోధించండి ఆ యొక్క వాక్యము లోక సువార్త అది అప్పటికే. కానీ ఇప్పుడైనట్లయితే వేకు నక్షత్రము నిన్ను రక్షించడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. సర్వశక్తిమంతునికి భయపడిన వ్యక్తి ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ఏదైనా కనబడినప్పుడు ఆయన సన్నిధిలో మోకరిల్లుతారు. 2 చేతులు పైకెత్తి, అయా నన్ను కనికరించు, నేను దోషిని, నేను అపరాధిని, నన్ను క్షమించు అని కన్నీరు గారుస్తాడు. అలాంటి వారి పట్ల సర్వశక్తిమంతుడు రక్షించుడు కొరకై తన మనసును కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితం నా ఇష్టం, ఈనాడు నా జీవితం నా ఇష్టం అనుకుని ఇష్టం వచ్చినట్లు తిరిగేటువంటి, ఇష్టం వచ్చినట్లు జీవించేటువంటి వారితో సర్వశక్తిమంతుడు ఉండడు. పరిశుద్ధాత్మను ఎలా ఉంటే అలాగే నీకు తోడుగా పరిశుద్ధాత్మ రాదు. పరిశుద్ధాత్మ ఎక్కడ నడిపిస్తే నువ్వే అక్కడికి వెళ్ళాలి. నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్తే పరిశుద్ధాత్మ నీతో రాదు. పరిశుద్ధాత్మ రాడు. వాక్య వ్యతిరేకమైన కార్యాలు నెరవేరుస్తున్న పరిశుద్ధాత్మ నీతో ఉండడు. ఆయనకి ఇష్టమైన కార్యం నెరవేరుస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ నీతో. హల్లెలూయా. భయమే మనిషిని పాపము చేయనివ్వదు, వాక్యాన్ని వేరనివ్వదు. పాపమునగా ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపము నుంచి జీతము. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. హృదయాన్ని కఠినపరుచుకునేవాడు వాక్యం వింటారే కానీ దాన్ని అనుసరించరు, దాని ప్రకారం ఉండడు. ఇంటికి వెళ్ళిపోయిన దాన్ని మరిచిపోతారు. అందుకనే వాళ్ళు ఫలించలేని ఐక్య విచారంలో పడిపోతారు, తన అపేక్షలో పడిపోతారు. అంటే గచ్చపదలో ముళ్ళ తప్పుల్లో పడిపోతారు. ఈ విచారంలో పడిపోయి, ఈ ఆలోచనలో పడిపోయి వాక్యాన్ని మరిచిపోతారు. ఏ విధంగా నడవాలో వాళ్ళకి తెలియదు, ఏ విధంగా జీవించాలో తెలియదు. ఇజ్రాయిల్ పరిస్థితి అయిపోయింది. ఐగుప్తుల వాళ్ళు బయటికి బాగానే వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు ఐక్య విచారంలో పడిపోయారు. ఏమి తిందినా, ఏమి త్రాగుతున్నా, ఎలా బ్రతుకుతున్నా అని విచారంలో పడిపోయి అప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే ఆ యొక్క ఐగుప్తుల గురించి ఆలోచించడం ప్రారంభించారు. ఐగుప్తుల గురించి ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభించారో అప్పుడు సర్వశక్తిమంతుడు వారి పట్ల చేసిన కార్యాలను కూడా మరిచిపోయారు. ఎర్ర సముద్రం ఎలా చీల్చాడో ఏమిటో అన్ని మరిచిపోయారు. వాళ్ళ హృదయాలలో ఐగుప్తు గురించి ఆలోచనలు ఉన్నాయి తప్ప సర్వశక్తిమంతుడి యొక్క సర్వశక్తిమంతుడు చేసిన కార్యాలు వాళ్ళ హృదయంలో ఉన్నాయి, వాళ్ళ హృదయాలు లేవు. అందుకనే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఒడిదుడుకు వచ్చినప్పుడు వాళ్ళకి సర్వశక్తిమంతుడు రక్షిస్తాడని నమ్మకం వాళ్ళకి కలగడం లేదు. ఎందుకంటే గతంలో చేసిన నీ జీవితంలో చేసిన మేలును గుర్తుంచుకుని ఉన్నప్పుడే, జ్ఞాపకం ఉంచుకున్నప్పుడే అప్పుడు ఆయన అలా రక్షించాడు కాబట్టి, అప్పుడు కాపాడాడు కాబట్టి ఇప్పుడు కూడా ఆయన రక్షిస్తాడని నీకు నమ్మకం. నువ్వు గతంలో ఆయన చేసిన మేలులే నువ్వు మర్చిపోతే ఇప్పుడు ఆయన రక్షిస్తాడనే నమ్మకం నీకు కలగదు. ఐక్య విచారాలు, అందుకని ఒకరు తిండి వలన ఐక్య విచారం వలన మీ హృదయములు మందంగా ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకోండి వాక్యం చెప్తా ఉంది. కాబట్టి నీ భూమి మీద నీవు ఆయన సన్నిధికి వెళ్ళే వరకు కూడా వాక్యానికి భయపడి నువ్వు నడవాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. వాక్యానికి భయపడే ఏదైనా విడిచిపెట్టాలి. వాక్యానికి భయపడేది వాక్య వ్యతిరేకమైనదైనప్పుడు నీవు చెడ్డదాన్ని విసర్జించాలి, వాక్య వ్యతిరేకమైన దాన్ని విసర్జించాలి. ఎందుకంటే అది చెడు కాబట్టి అది నీ జీవితంలో ఉండకూడదు, నీ ఆలోచనలు అది ఉండకూడదు, నీ మాటలు అది ఉండకూడదు, నీ క్రియలు అది ఉండకుండా నీవు స్వచ్ఛమైనటువంటి ముడత, మచ్చ, కళంకము ఏమీ లేని వ్యక్తిగా ఉండాలంటే నీవు ఆయనకి భయపడాలి.
అందుకనే ఆయన ఆత్మ భయభక్తులు కలుగుచే ఆత్మ. నువ్వు వాక్యాన్ని భయపడినప్పుడే నిత్యము నువ్వు ప్రార్థించగలుగుతావు. చాలా మంది నిత్యం ఎందుకు ప్రార్థించలేకపోతున్నారంటే వారికి వాక్యం అంటే భయం. ఆ వాక్యం అంటే వారికి భయం లేదు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని. నిజముగా నిత్యము ప్రార్థించే వ్యక్తి ఎవరు అంటే నిత్యము భయపడే వ్యక్తి మాత్రం నిత్యం ప్రార్థన చేయగలరు. నిత్యము సర్వశక్తి మందిని భయపడే వ్యక్తి మాత్రమే నిత్యము సర్వశక్తి మంది ప్రార్థన చేయగలుగుతాడు. నిత్యము చాలా మంది ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారంటే వాళ్ళకి నిత్యము సర్వశక్తి మంది అంటే భయం లేదు. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఆ భయం వేసినప్పుడు ప్రార్థన చేస్తారు తప్ప మిగతా టైంలో ప్రార్థన చేయి. కారణం ఏమిటంటే వారు సర్వశక్తి మంది భయం లేదు. అందుకని నేను ఎక్కడ వాక్యం మీరిపోతానో, ఎక్కడ తప్పిపోతానో, ఎక్కడ జారిపోతానేమో, మాటల్లో జారిపోతాను అనే భయం కలిగిన వ్యక్తి ప్రతి విషయంలో ప్రార్థిస్తూ ఉంటాడు. ఆ భయమే నిరంతర ప్రార్థనలో నేను నడిపిస్తాయి. ఆ భక్తే నేనేం కాదు చెప్పండి, ఆ భయమే నిరంతర ప్రార్థనలో నడిపిస్తుంది. ఆ భయం లేదు, నేను విశ్వసించాను పరలోకం వెళ్ళిపోతాను నాకు నమ్మకం ఉందంటే కుదరదు. ఆ భయం నువ్వు కలిగి ఉండాలి. ఆయన హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, హృదయాన్ని కఠినపరుచుకొని ఇంకా నేను ఇలాగే ఉంటాను, ఇలాగే జీవిస్తాను మీరు ఎన్నైనా చెప్పండి. మీ ఏ విధంగా మీరు చెప్పుకోండి. మీరు చెప్పేది మీరు చెప్పుకోండి, మీ బాధ్యత. మీ బాధ్యత కాబట్టి మీరు ఆదివారం వచ్చేటప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటారు. నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను, నా ఇష్టం వచ్చింది నేను ఉంటానని అంటే ఓపికలో పడిపోతాను. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. భయంకరమైన ప్రమాదము ముందున్నది, ఉగ్రత ముందున్నది. దాన్ని మనం నమ్ముతున్నాం. ఆనాడు నీతిమంతులు నమ్మినట్టుగా ఇప్పుడు కూడా మనము నమ్ముతున్నాం. రాహాబును తిరిగి అడిగి ఉండొచ్చు, అమ్మా ఎందుకు నువ్వు ఆ కిటికీకి ఎర్రని దారాన్ని కట్టావు అని అంటే, ఇదిగో ఒక సమయంలో ఇశ్రాయేలు వస్తారు, వారు వచ్చి ఈ యొక్క ఎరుకోను నాశనం చేస్తారు. ఈ నాశనం చేయబోయే ముందుగా వాళ్ళు రక్షించబడటం కొరకై నాకు ఆనువాలు ఇచ్చారు, గుర్తించారు. అయితే వాళ్ళందరూ కూడా నమ్మారు, ఎగతాళి చేశారు. వాళ్ళ హృదయం కఠిన హృదయం కలిగిన వారు, జాలి కనికరము లేని వాళ్ళే ఆయన చూసి అపహాస్యం చేశారు. శిలువలో వేలాడుతుంది, నవ్వారు, ఎగతాళి చేశారు. ఆమెను కూడా ఆ విధంగా ఎగతాళి చేశారు. కానీ ఎర్రని దారాన్ని ఆమె కలిగి గత ఉందండి. ఎందుకనంటే సర్వశక్తి మంతుని యొక్క భయము ఆమె కలిగి, ఉగ్రతులను ఆయన రక్షిస్తారనే విశ్వాసం ఆమె కలిగి. మిగతా వాళ్ళు అయినట్లయితే ఇది నాశనం కాబోతుందంటే ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఎప్పుడు నుండో ఇలాగ చెప్తున్నారులే, చాలా మంది బోధకులు అలాగే చెప్పారులే, అప్పుడు గతించిపోద్ది ఇప్పుడు గతించిపోద్ది అని చెప్పారు చాలా మంది. ఇది కూడా ఇప్పుడు కూడా అలాంటిదేలే అని రకరకాలుగా అప్పుడు అనుకున్న రీతిగా ఇప్పుడు కూడా అనేక మంది ఆ విధంగా అనుకుంటూ ఉంటారు. రాకడ అప్పుడు జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది అని చెప్తున్నారులే. చాలా చోట్ల కూడా ఇదిగో అక్కడెక్కడ జరుగుతుంది, ఇక్కడ రాకడ జరుగుతుంది చాలా మంది అంటున్నారులే, ఇలాగే చెప్తుంటారులే. మనకి ఈ రోజుల్లో ఇక్కడ లోకంలో ఇవన్నీ మనకు తప్పవు కదా, ఈ సమస్యలు తప్పవు, బాధలు తప్ప ఎన్ని తప్పవు కదా. కాబట్టి భక్తి అని కూర్చుంటే ఎలా కుదురుద్ది అనుకుని నువ్వు లోకంలో మునిగిపోతే ఆ ఇరుకు వాళ్ళందరూ కూడా ఆ విధంగా ప్రమాదంలో పడిపోయిన రీతిగా నీవు కూడా ప్రమాదంలో పడిపోతావు. కాబట్టి నీవు నిద్ర మేలుకునే సమయం, ఉగ్రత నుండి తప్పించుకునే సమయము ఇది. ప్రపంచం ఎందుకంటే ఇలాంటి ప్రపంచాన్ని ఆయన చూడలేకపోతున్నాడు. అందుకని ఇది మారు మనసు పొందనొల్లదని ఆయన నాశనం చేయబోతున్నాడు. అందుకని ఎక్కడ చూసినా టీవీల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా పాపం పెరిగిపోయి విస్తరించారు. ఎవరు కూడా అది పరిశుద్ధమైన దానికి ఉపయోగించేవాడు బహు తక్కువ మాత్రమే. అపవిత్రమైన వాటికి ఎక్కువ ఉపయోగించుకుంటారు. ఆ సినిమా పాటలు వినడానికి, సినిమా పాటలు చూడడానికి, ఈ విధంగా ఈ యొక్క సెల్ ఫోన్లు, టీవీలు ఇష్టం వచ్చినట్లు ఉపయోగిస్తున్నారు. పాపం పెరిగిపోయింది, హింస పెరిగిపోయింది, దౌర్జన్యం పెరిగిపోయింది, పగలు పెరిగిపోయాయి, పోలీస్ స్టేషన్లో కేసులు పెరిగిపోయాయి, కోర్టుల్లో కేసులు పెరిగిపోయి అవి పరిష్కరించడానికి వీలు కాలంతో విస్తారంగా ఉన్నాయి. ఎవరు కూడా మారడం లేదు.
ఎవరు కూడా మారడం లేదు. ఇంకా భయంకరంగా తయారైపోతున్నారు మనుషులు, ఇంకా క్రూరంగా తయారైపోతున్నారు మనుషులు. అందుకనే ఇక ఆయన దీన్ని నాశనం చేయబోతున్నారు. అలాగే స్త్రీలు కూడా సినిమా వాళ్ళకు తయారైపోతున్నారు. సినిమా ఈ యాక్టర్లా ఉండాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా సినిమా వాళ్ళని చూసి ఆ కుర్రవాళ్ళు ఆ ప్యాంట్లు వేయడం, జుట్టు కత్తిరించుకోవడం, ఆడపిల్లలైన ఆ బట్టలు, ఆ యొక్క కోడికలు తీసిన కోడి పెట్ట కాళ్ళు ఎలా ఉంటాయో కోడికలు తీసిన కోడి పెట్టలాగా ఉంటున్నారు. అర్థమవుతుందండి? ఆ విధంగా ఉన్నారు. వాళ్ళు నడుస్తుంటే కోడి ఈకలు తీసిన కోడి కాళ్ళు ఎలా ఉంటాయి, ఆ కోడి ఎలా ఉంటుంది, అలాగా ఈ శరీరం అంతా కూడా అతుక్కుపోయిన బట్టలతో. అందుకని ఎందుకు చెప్తున్నానంటే అలాంటి స్త్రీలతో ప్రపంచం నిండిపోయింది. పరలోక సంబంధమైన పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఒక స్త్రీని నువ్వు కనుగొనలేకపోతావు. అందుకని ఆయన అంటాడు, నేను మరలా భూమి మీదకి వచ్చినప్పుడు అలాగా ప్రశస్తమైనటువంటి వధువు నేను కనుగొందునా. ఆయన పరిశుద్ధమైన దానికి తన శరీరం అంతా కప్పుకొని ఆమె హృదయంలో నన్ను నేను చూడగలనా అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈనాడు చూసినట్లయితే వాళ్ళ హృదయాల్లో సర్వశక్తిమంతుడు లేడు. ఐక్య విచారాలు, ధనాపేక్షలు ఇవన్నీ ఉన్నాయి. అందుకే ఆయన అంటాడు, నా మందిరము ప్రార్థనా మందిరము, దీన్ని దొంగల గృహంగా చేసి ఉన్నారని చెప్పాడు. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. అందుకనే భయపడినట్లయితే, వాక్యానికి భయపడినట్లయితే అట్టి వాటన్నిటికి కూడా నువ్వు దూరంగా ఉంటావు. అపవిత్రమైన వాక్య వ్యతిరేకమైన ఆ యొక్క పాటలకు కానీ, ఆ వస్త్రాలకు కానీ, ఆ యొక్క డ్యాన్సులకు కానీ, ఆ యొక్క సంగీతాలకు కానీ, ఆ యొక్క అసభ్యకరమైన వాటిని కూడా సర్వశక్తిమంతుని భయభక్తులు కలిగిన వ్యక్తి అట్టి వాటిని విసర్జించి పరలోక సంబంధమైన వ్యక్తిగా మార్పు చేయాలి. మధ్యమైన దాన్ని విడిచిపెట్టేసి అమర్చతను ధరించుకునే సమయం ఇది. సృష్టి కూడా మధ్యమైన చీకటిని విడిచిపెట్టి అమర్త్యమైనటువంటి పగలుని, అనగా నాశనం లేని పగలుని ఆ యొక్క సృష్టి ధరించుకోబోతున్నారు. నీవు కూడా ఇప్పుడు కాలంలో ధరించుకోవాలి. అది భయం కలగాలి. ఈనాడు నువ్వు భయపడినప్పుడే, కానీ నాడు మనుషులకి భయం లేదు. ఏది చెప్తున్నామో దాన్నే వాళ్ళు చేసుకుంటే వెళ్తున్నారు. అమ్మ అది తప్పు, అవి తప్పు, ఇవి తప్పు అని అంటే అవే వేసుకుంటున్నారు, అవే ధరించుకుంటున్నారు. అయ్యా అది తప్పు, నువ్వు అలాంటి కత్తిరించుకోకూడదు, తప్పు అంటే అవే చేసుకొని వెళ్ళిపోతున్నారు. అందుకనే ప్రపంచం ఈనాడు మూర్ఖపు ఆత్మకు విడిచిపెట్టబడింది. మూర్ఖుడనగా మాట వినేవాడు, తను ఏది చేయాలనుకుంటే దాన్ని చేస్తాడు. మూర్ఖుడనగా తను పట్టుకున్నట్టు కుందేలకు 4 కాళ్ళు ఉంటే అతను 3 కాళ్ళు అంటే అది 4 కాళ్ళు లేదు 3 కాళ్ళు అంటూ ఉంటాడు అన్నమాట. వినడు మాట వినడు మూర్ఖుడు. అలాంటి మొండు పట్టు కలిగి ఉంటారు కొంతమంది. మారరు. ఇది నాశనం కాబోతుంది. నీవు లోకస్తుల వలె ఉండొద్దు, ఆ పరదేశస్తుల వలె నీవు ఉండాలంటే మార్చుకోను, మారు. ప్రపంచం అంతా ఆ విధంగా తయారైపోయింది. కాబట్టి నీవు మాత్రమే ధన్యురాలి. ఆయనకి భయపడి ఉండడు ఎంత ధన్యతో, ఆయన భయపడి జీవించే వారు ఎంత ధన్యులో ఆయన నామనిస్తారు. హల్లెలూయా. వారి వలె మనం ఉండకూడదు, వారిని మనం అనుకరించకూడదు. బైబిల్లోనూ పరిశుద్ధమైనటువంటి ఆ పురుషులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. వారిని నీవు అనుసరించాలి, వారి ప్రకారం నడవాలి, వారి వలె జీవించాలనుకోవాలి. అప్పుడే నీవు కొనుక్కోబడతావు, లేదంటే నీవు విడిచిపెట్టబడతావు. అది బైబిల్ చెప్తుంది, ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడవబడతారు. నీ తల్లిదండ్రులు కొనుక్కోబడితే పిల్లలు విడవబడవచ్చు, పిల్లలు కొనుక్కోబడితే తల్లిదండ్రులు విడవబడవచ్చు, లేకపోతే మొత్తం వెళ్ళిపోవచ్చు. మనకు తెలియదు. ఎందుకనంటే ఎవరు సర్వశక్తిమంతుడు భయం కలిగి చెడుతనం విసర్జిస్తారు, ఈ మత్స్యమైన లోకాన్ని విసర్జిస్తారు, వారే పైకి కొనుక్కోబడతారు, వారికి ఆ రాజ్యము. అందుకనే అక్కడ ఆ రాజ్యంలో ఇలాంటి జుట్టు కత్తిరించుకోవడం కానీ, ఇలాంటి పోకి దరిద్రులు కానీ అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉండరు. ఇలాంటి వస్త్రధారణ అక్కడ ఉండదు, ఇలాంటి బట్టలు వేసుకునే వాళ్ళు అక్కడ ఉండరు, ఇలాంటి లోకాశలు కలిగిన వాళ్ళు అక్కడ ఉండరు. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు మాత్రమే. అలాగా అక్కడ ఆ విధంగా జీవిస్తారు. కాబట్టి ఆ దేశానికి తగిన విధంగా నీవు ఇక్కడ తయారవ్వాలి, ఆ రాబోయే రాజ్యానికి తగిన విధంగా నీవు ఇక్కడ జీవించాలి, ఆ దేశానికి తగిన విధంగా నీవు ఆ పరలోక సంబంధమైన అమర్త్యమైన క్రియల చేత
అలంకరించబడి ఉండాలి. ఆయన హల్లెలూయా హల్లెలూయా. అందుకని ఎస్తేరు రాజుకు తగిన విధంగా ఆమె అలంకరించుకున్నది కనుక, ఆ రాజుకు నచ్చే విధంగా ఆమె అలంకరించుకున్నది కనుక ఆమె రాణిగా ఎన్నిక చేయబడింది. నీ రాజు మెస్సయ్య, ఆయన తగిన విధంగా నీవు అలంకరించబడాలి. ఆయన తగిన విధంగా నీవు ఉండాలి. ఎందుకంటే నువ్వు రాబోయే రాజ్యంలో రాణిగా నువ్వు ఉండబోతున్నావు. ఆఖరి వల్ల నువ్వు బ్రతకూడదు. రాబోయే రాజ్యంలో నువ్వు రాణిగా ఉండబోతున్నావు. రాణి వలె నువ్వు బ్రతకాలి, రాణి వలె జీవించాలి, రాణి వలె హుందాగా నీవు ఉండాలి, రాణి వలె నువ్వు గౌరవంగా ఉండాలి, రాణి వలె నీవు ఆ యొక్క గుణ లక్షణాలు, రాణి గుణ లక్షణాలు నువ్వు కలిగి ఉండాలి. ఆయన వేశ్య గుణ లక్షణాలు కాదు. వేశ్య అనేక మంది స్త్రీలను ఆకర్షించడం కోసం అవి అలంకరించు. ఈనాడు సకశాఖలు కూడా అదే విధంగా ఆకర్షించుకుని ఉన్నాయి. నిన్ను ఈ భూమి మీద పుట్టించింది లోకములో వాళ్ళు అనేక మంది చేత నీవు ఆకర్షించబడాలని కాదు. లోకము చేత నువ్వు ద్వేషించబడి ఆయన చేత ప్రేమించబడాలనేది ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తే చాలు. ఆయన నామరిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమించే విధంగా జీవించాలి. ఆయన నువ్వు నచ్చే విధంగా జీవించాలి తప్ప లోకమును నువ్వు ప్రేమించాలని, లోకము నన్ను ప్రేమించాలని, నా వెంట 10 మంది పడాలి, నేను బాగా డబ్బు కలిగి ఉండాలి, నాకు 10 మంది స్నేహితులు సంపాదించుకోవాలి, ఆ విధంగా లోకాన్ని ఆకర్షించే విధంగా నీవు ఉండకూడదు. లోకముతో పాటు నువ్వు ప్రమాదంలో పడిపోతావు. కాబట్టి పిల్లారా, సర్వశక్తి మంది నువ్వు భయపడి నీవు అలాంటి వాటిని కూడా విడిచిపెట్టి ఆయన రాజ్యం ఏం చేయబోతుంది చెప్పండి? భూమి మీదకి రాబోతా ఉంది. లోహ దినాల్లో లేకంటే కూడా ఇంకా భయంకరంగా ఉండబోతాం. అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి, అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి. అందుకని నాయకుల్లో తొందరపాటుతనం పెరిగిపోయింది. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆవేశంతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. అందుకనే వాళ్ళు ఆవేశంతో ఏదో ఒక సమయంలో ఒక ఆవేశపరుడు వస్తాడు, వాడే 3వ ప్రపంచ యుద్ధానికి తెరదీస్తాడు. అణుబాంబులు అతడి చేతిలో ఉన్నాయి. అతడు తొందరపాటుతనం వల్ల ప్రపంచం బుగ్గిపోరైపోతుంది. ఇక అర్థమవుతుందండి. ఎందుకంటే అతడు సర్వశక్తిమంతుడైన భయభక్తులు లేనివాడు. భయపడే వ్యక్తి ప్రార్థిస్తాడు, కనిపెడతాడు, ఆయన చిత్తమా కాదా అని తెలుసుకొని దాని ప్రకారం ముందుకెళ్తాడు. కానీ తొందరపడి నడుచుకోవాడు దారి తిప్పిపోతాడు. అందువల్ల ఈ ప్రపంచం అతడి వలన ఉగ్రతలోకి వెళ్ళిపోతుంది. అతడు అదే 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. ఎవరు ఈ ప్రపంచం యొక్క నాశనం కాదని చెప్పడానికి వీళ్ళు కారణం ఎందుకంటే అణుబాంబులు సిద్ధంగా ప్రతి దేశం అణుబాంబులు కలిగి ఉంది. ముఖ్యమైన దేశాలు ఇండియా, పాకిస్తాన్, అమెరికా, రష్యా, చైనా, ఇవన్నీ కూడా అణుబాంబులు కలిగి ఉన్నాయి. బైబిల్ చెప్తుంది అగ్ని చేత నాశనం చేయబడుతుంది. కాబట్టి పిల్లారా, అందుకనే మనం ఇప్పుడు చివరి సమయంలో ఉన్నాం. మెస్సయ్య ఇప్పుడు రంగం మీద ఉన్నాడు. ఆయన మనల్ని రాబోయే ఉగ్రతను ఆయన రక్షిస్తున్నాడు. అలాగే ఒక పోపు రంగం మీద ఉన్నాడు. వారు ప్రపంచం మొత్తాన్ని ఏకం చేస్తున్నాడు. ఆయన యొక్క సంఖ్య 333, వాడి యొక్క సంఖ్య 666. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. మనము చాలా ధన్యులమి. కొద్ది కాలం ఆయన భయపడి నడిస్తే, ఆ వాక్యాన్ని భయపడి నడిస్తే, జీవిస్తే, నిత్యము భయపడి జీవిస్తే రాబోయే రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. అక్కడ నీకు ఎలాంటి భయం ఉండదు, ఎవరి భయం ఉండదు. నీకు ఆకలి దప్పులు అని, ఐకి విచారములని అలాంటివి ఏమి అక్కడ ఉండవు. అక్కడ సెల్ ఫోన్లతో పని లేదు, అక్కడ కంప్యూటర్లతో పని లేదు, అక్కడ టీవీలతో పని లేదు, అక్కడ ఈ లోక సంబంధ వస్తువులతో పని లేదు. అదంతా కూడా నాగరికత కలిగినటువంటి, అనగా ఈ యొక్క లోక నాగరికత కాదు కానీ అది పరలోక సంబంధమైన నాగరికత కలిగినటువంటి దేశం అది. ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలుగుతావు. అమర్చమైన శరీరాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు ఆ వేల పాలనలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలుగుతావు. మధ్య ఆకాశానికి వెళ్ళాలంటే వెళ్ళగలుగుతాం, కిందకి రాగలవు. మెస్సయ్య కూడా ఆ విధంగానే వచ్చాడు. శిష్యులు తలుపు వేసుకొని ఒక గదిలో ఉన్నప్పుడు తలుపు అలాగే వేసింది.
ఆయన గదిలోకి వచ్చాడు. నీవు కూడా ఆ విధంగా అక్కడ జీవించాలి. అమర్త్యమైన శరీరం అది అగ్ని చేత నాశనం చేయబడదు. అలాంటి శరీరాన్ని నువ్వు పొందుకుని ఆ దేశంలో ఉంటావు. కాబట్టి అలాంటి దేశం నువ్వు ఈ చివరి కాలంలో దాన్ని కలిగి ఉన్నందుకు నువ్వు చాలా ధన్యురాలివి. కాబట్టి నువ్వు ఎలా పడితే అలా నడవడానికి, విచ్చలవిడిగా జీవించడానికి నీవు అడవి గాడిద యొక్క సంతానాన్ని కాదు. నీవు ఆ యొక్క కట్టబడిన గాడిద యొక్క సంతానాన్ని. కట్టుబాటులో ఉంటుంది. ఆయన కోసం నువ్వు కట్టబడ్డావు. ఆ రాజ్యం కోసం కట్టబడ్డావు. ఆ రాజ్యం కోసం నువ్వు ఎన్నిక చేయబడ్డావు. కట్టబడడం అనగా ఎన్నిక చేయబడింది. ఆ రాజ్యం కోసం నువ్వు ఎన్నిక చేయబడ్డావు కనుక నీవు ఆ రాజ్యానికి ప్రవేశించాలి. అందుకని ఆ రాజ్యంలో హాస్పిటళ్ళు ఉండవు, ఇంజనీర్లు అవసరం లేదు, కలెక్టర్లు అవసరం లేదు, కోర్టులు ఉండవు, పోలీస్ స్టేషన్లు ఉండవు. ఎందుకంటే అక్కడ ఎలాంటి గొడవలు, దుర్నీతి ఏమి అక్కడ అంతా కూడా నీతిమంతులు, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందంతో ఏ వ్యాధులు అక్కడ ఉండవు కనుక, ఏ దుఃఖము, కన్నీరు ఏమి అక్కడ ఉండదు కనుక ఇలాంటివి ఏమి అక్కడ అవసరం లేదు. గత ఉందండి, ఎలాంటి పోలీస్ స్టేషన్ కూడా అక్కడ కోర్టులు కానీ, కలెక్టరేట్ కానీ, జిల్లా పరిషత్ కానీ, సీఎం ఆఫీసర్ కానీ, ఏ సచివాలయాలు కానీ అవి ఇవి ఏమి అక్కడ ఉండవు. అది గొప్ప రాజ్యము. అక్కడ అందరూ కూడా ఆయన స్తుతిస్తూ మైపరుస్తూ ఉంటారు. ఇప్పుడున్న ప్రకృతి కంటే కూడా అక్కడ ప్రకృతి చాలా అమర్చితతో ఉంటుంది అన్నమాట. పూలు ఎండిపోవు, వాడిపోయినట్టు చూడవు. ఆ పక్షులతో నువ్వు జీవిస్తూ ఉంటావు, ఆ జంతువులతో నువ్వు నడుస్తూ ఉంటావు. ఏది కూడా నీకు హాని చేయదు. ఏ మరణ భయం అక్కడ లేదు. ఇక్కడైతే నువ్వు ఒక చీకటికి భయపడిపోతావు, లేకపోతే సర్పానికి భయపడవచ్చు, ఒక సింహానికి భయపడవచ్చు, లేకపోతే ఒక పులికి భయపడవచ్చు. కానీ అక్కడ అలాంటివేమి నువ్వు భయపడ కారణం ఎందుకంటే అవి ఆదాము దగ్గరకు, ఆ ఏదోనులో అవి వచ్చిన రీతి కానీ అవి నీ దగ్గరకు కూడా అవి నీ దగ్గరికి వస్తాయి. నువ్వు వాటిని పుట్టుకొని తిరుగుతావు. అది ఎంతో రమ్యమైనటువంటి దేశం. ఆ గొప్ప దేశానికి నిన్ను ఆయన ఎన్నుకున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు ఆలోచన చేయి, ఆయనకి భయపడి నడుస్తున్నావా, లేకపోతే హృదయాన్ని కఠినపరుచుకొని ఉగ్రతలోకి వెళుతున్నావా? ఆలోచన చేయాలి. లోకం ఎలాగో ఉగ్రతలో ఉన్నది. ఈనాడు కూడా బ్రహ్మాంబేడి సంఘాలు వేకు నక్షత్రాల గురించి ప్రకటిస్తూ ఉంటే కొద్ది మంది మాత్రమే దాన్ని పట్టుకున్నారు. అనేక మంది 1963లో రెండవ రాకడ జరిగిపోయిందని, అప్పుడు రెండవ రాకడ జరిగిపోయిందని ఈ విధంగా కల్పితమైన సిద్ధాంతాల్లో బోధనలో కొనసాగుతున్నారు. అవి తప్పు అని ప్రకటిస్తే పశ్చాత్తాపడకుండా ఇంకా కఠినపరుచుకొని ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రమాదములకు గురి అవుతున్నారు వాళ్ళు. కాబట్టి పిల్లారా, అందుకనే మనం నేర్చుకున్నాం, వీళ్ళు ఎంతగా కఠినపరుచుకున్నారో ఆయన ఉగ్రత కూడా అంత కఠినంగా ఉండబోతుంది. కదోందండి ఈ భూమి మీద. అందుకని కఠినమైన తీర్పు అంటారు. కఠినమైన తీర్పు అంటే చూడండి, జల ప్రళయం వచ్చింది, అనేక మంది నశించారు, మరలా ఆయన జారిపడ్డారు, మరలా లోకం వచ్చింది, మరలా ఇజ్రాయేల్ ఉన్నారు, వాళ్ళు పాపం చేసేవాడు, మరలా వాళ్ళు ఆయన వైపు తిరిగినప్పుడు జారిపడేవాడు, కనికరపడేవాడు, మళ్ళా రక్షించేవాడు. కానీ రాబోయే రోజుల్లో పశ్చాత్తాపడిన, కనికరపడే, ఆయన ఏడ్చినా కానీ ఈ పాపం విషయం నేను పాపినయ్యా అన్నా కానీ మారు మనసు పొందడం అవకాశం మీకు ఉండదు, రక్షించే అవకాశం మీకు ఉండదు. చాలా కఠినుడిగా ఆయన ఉంటాడు. ఏ కాలంలో లేనంత కఠినుడిగా ఆయన ఉంటాడు. ఆ పరిశుద్ధి విషయంలో కూడా అదే విధంగా ఆయన కఠినుడిగా ఉన్నాడు. ఆయన అంత కఠినంగా ఆయన ఉండబోతున్నాడు కనుక, అందుకనే ఉగ్రత కూడా చాలా కఠినంగా ఉండబోతుంది కనుక ఇప్పుడే ఎక్కడైనా వాక్యాన్ని వ్యతిరేకంగా ఉంటే, ఏమైనా నీ హృదయం దోషారోపణ చేస్తే, పలానా విషయంలో నువ్వు సరిగా లేవు, నువ్వు పలానా విషయంలో నువ్వు సరిగా లేవు, నువ్వు నీ పిల్లల విషయం సరిగా లేవు, లేకపోతే నా తల్లిదండ్రుల విషయం నేను సరిగా లేను, లేకపోతే నా భర్త విషయం నేను సరిగా లేను, నా భార్య విషయం నేను సరిగా లేను, లేకపోతే వాళ్ళ విషయం సరిగా లేను నీకు అనిపించినట్లయితే, దోషం అని అనిపించినట్లయితే ఇప్పుడే ఆయన సన్నిధిలో ఆయన క్షమించు.
నువ్వు భయపడి ఆ ఉగ్రతను నన్ను తప్పించిన ఆయన. ఈ దోషములతో నేను ఉగ్రతను రక్షించబడలేనయా. ఎందుకంటే నువ్వు దోషులను రక్షించేవాడు కాదు, నీతిమంతులు మాత్రమే ఆయన రక్షించేవాడు చెప్తా ఉన్నాడు. కాబట్టి నన్ను ఇప్పుడు ఆ నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందాన్ని నా జీవితంలో దయచేయమని నువ్వు ఆయన్ని అడగాలి. కాబట్టి పిల్లలా ఆలోచన చేయండి. నా భర్త ఎలా ఉంటాడు, నేను ఎలా ఉంటాను, మేము ఇద్దరు ఒకటే మాట. ఆ విధంగా కాదు, నీవు సర్వశక్తిమంతుని వాక్యానికి భయపడి నడవాలి. ఆయన చెప్పినట్లు నువ్వు చెయ్యి. ఆయన హల్లెలూయా హల్లెలూయా. ఆయన నిలబట్టే వెళ్తాను, ఆయన ఉండబట్టే ఉంటాను. మేమిద్దరం ఏదైనా కలిసే చేస్తాం, పాపమైన కలిసే చేస్తాం, పుణ్యమైన కలిసే చేస్తాం అంటే నరకం వెళ్ళిపోతాం. మీకు అర్థమవుతుందండి? మేము ఎందుకే వివాహం చేసుకున్నాం? చాలా మంది చెప్తున్నారు మాది ప్రేమ వివాహం అండి, మేము అలాగే నడుస్తామండి. రక్షణ విషయంలో అదే కుదరదు. నువ్వు సర్వశక్తి మనం భయపడుతున్నట్లయితే నీవు వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించు, వాక్యం కోసం నిలబడు, వాక్యాన్ని అనుసరించు. ఆయన నామమున హల్లెలూయా. అందుకని ఒకరు పొడుగోబడతారు, ఒకరు విడవబడతారు. నీకుండొచ్చేమో నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం. కానీ సర్వశక్తిమంతుడు అలా చూడు. ఎవరు నీతిమంతులు ఉన్నారో వాడిని తీసుకో. అయ్యో భర్తను తీసుకుపోతే కుటుంబం ఏమైపోద్దో, అలాగే అయిపోద్దాం, ఇలాగైపోద్దేమో అని మానవత్వంతో, మానవ జ్ఞానంతో నువ్వు ఆలోచించవచ్చు. కానీ దాన్ని చూడండి, పరిశుద్ధులు కావాలి. అది ఆయన భయభక్తులు కలిగిన వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు, తీసుకెళ్ళి. అందుకనే ఏశావు జ్యేష్ఠత్వ హక్కు నమ్ముకుని తరువాత తిరిగి మరలా దానికోసమే పశ్చాత్తాపడి ఏడ్చాడు. కానీ విసర్జించబడ్డాను. రేపు శ్రమకాలంలో కూడా అయ్యో నేను ఆ రక్షణ పోగొట్టుకున్నానే, ఆ పౌర హక్కును పోగొట్టుకున్నానే, ఆ యొక్క జ్యేష్ఠ హక్కును పోగొట్టుకున్నానే, ఏమండి విమోచన హక్కుపత్రాన్ని పోగొట్టుకున్నానే, దాన్ని నేను స్వీకరించలేదే అని నువ్వు కన్నీరు గార్చి ఏడ్చినా కానీ శ్రమకాలంలో ఏశావు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నీ పరిస్థితి కూడా అదే విధంగా. కాబట్టి పిల్లల ఆలోచన చేయండి. భూమి ఒకరికి రాబోతా ఉంది, వారికి భయపడి ఎవరికి భయపడి నడుస్తున్నావో నువ్వు ఆలోచించు. ఎవరికి భయపడమన్నారో వాడికి భయపడు. ఎవరిని సన్మానించనున్నాడో ఆయన వారిని సన్మానించు. ఎవరి రుణములు వారికి తీర్చి, అది నువ్వు ఆయన వాక్యానికి భయపడి ఆ విధంగా ఎవరి రుణములు వారికి తీర్చాలి. ఆయన హల్లెలూయా. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసి